సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు సందర్భాన్ని చదివి వినిపిస్తాను. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడిను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి. ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించుతిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరే. ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అని ఉంది. మొదటి నెల అంటే ఏ మొదటి నెల? ఇశ్రాయేలీలు ప్రయాణం ప్రారంభించినటువంటి ఆ రోజు మొదలుకొని 40వ సంవత్సరం మొదటి నెల. 40వ సంవత్సరం మొదటి నెల. ఈ 40వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిను. మిరియాము అంటే మోషే అహరోనులకి అక్క. ఆ 40వ సంవత్సరం మిరియాము మరణించి పాతి పెట్టబడింది అనే మాట ఎందుకు వ్రాయబడింది అంటే మిరియాముకి మోషేకు మధ్య తేడా 10 సంవత్సరాలు. మోషేకు 80 సంవత్సరాలు అయితే మిరియాముకి 90 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసింది. మోషే 80 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలుని తోడుకొని వచ్చాడు. 40 సంవత్సరాల ప్రయాణం అంటే 120 సంవత్సరాలప్పుడు మోషే మరణించాడు. మరి మిరియాము ఇక్కడ మరణించిందంటే ఎంత వయసు ఆవిడికి? 90 + 40 130 సంవత్సరాలు కదా, 130 సంవత్సరాలు. అంటే పాత తరం అంతా గతించిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మిరియాము మరణించి కాదేశులో పాతి పెట్టబడింది అనడం ద్వారా పాత తరం అంతా గతించిపోయింది. లేదా కొద్దిమంది ఉన్నా సరే రేపో మాపో అనేటట్టుగా ఉన్నారు. అందరూ కొత్త తరం, కొత్త వ్యక్తులు. 40 సంవత్సరాల క్రితం ఇదే కాదేశు బర్నేలో వేగుల వారు తెచ్చిన సమాచారాన్ని బట్టి ఏడ్చినప్పుడు, దేవుడి మీద సనిగినప్పుడు, మేము వాగ్దాన దేశానికి రామని వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు దేవుడు శపించాడు. అయితే 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే మీ దోష శిక్షను భరించాలి అని శపించాడు. అలా ఆ రోజు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడ్డారు. 40 సంవత్సరాల క్రితం శపించబడిన వ్యక్తులు అందరూ సమాధికి వెళ్ళారు. అందులో మిరియాము కూడా ఉంది. అంటే పాత తరం వ్యక్తులందరూ గతించిపోతూ కొత్త తరం వ్యక్తులు మరలా కాదేశుకు వచ్చారు. ఇక్కడికి రాగానే ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున ఏమి లేవంట? త్రాగేదానికి నీళ్లు లేవంట. నీళ్లు లేకపోయేటప్పటికీ వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. పోగైరి అంటే అందరూ గుంపుగూడి ఎవరి మీద గొడవకు వచ్చారంట? మోషే మీదకి, అహరోను మీదకి. ఉదాహరణకి మీకు ఆరోగ్యం బాగలేదనుకోండి, నాకు ఫోన్ చేసి అడుగుతారు, అన్న ప్రార్థన చేయండి ఆరోగ్యం బాగలేదని. నేను ప్రార్థన చేస్తాను. మరలా వచ్చి ఆదివారం వచ్చి, అన్న వారం అంతా బాగలేదన్నా, చాలా ఇబ్బంది పడ్డాం, సరే ప్రార్థన చేస్తాను. 2వ వారం ప్రార్థన చేస్తాను. 3వ వారం ఏం దేవుడన్నా అని అంటాం. 4వ వారం నీకు నాకు సంబంధం లేదులే అన్నా అని అంటాం కదా. చర్చికి రారు. ఎందుకు అంటే ఏం ఉపయోగం లేదన్నా, దేవుడిని ఎంత కొలిసినా సరే, ఎంత పూజించినా సరే ఏం ఉపయోగం ఉండదు చెప్పన్నా. అందరూ బాగుపడుతున్నారు, మేమే నాశనం అయిపోతున్నాం. ఎందుకన్నా ఆ దేవుడు వద్దు, ఆ చర్చి వద్దు కదా. కాదేశులో నీళ్లు లేవు. అప్పుడు మోషే అహరోనుల మీద గొడవకి వెళ్ళకూడదు. పాస్టర్ మీద గొడవకు వచ్చినట్టుగా మోషే అహరోనుల మీద గొడవకి వెళ్ళకూడదు. ఏం చేయాలా? ప్రభా నీళ్లు లేవని దేవుణ్ణి అడగాల. ఎంతసేపు అడగాల? చచ్చిపోయేంత వరకు అడగాల. చూద్దాం చంపుతాడా, చనిపోయేలోపు నీళ్ళు ఇస్తాడా కదా. చార్లెస్ స్పర్జన్ ఏమంటాడంటే, గొప్ప దైవజనుడు, ఆయన ఏమంటాడు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టి అడుగుతున్నా,
ఎందుకంటే నాకంటే ముందు నుంచి ఆకాశం ఉంది, నాకంటే ముందు నుంచి భూమి ఉంది, ఎప్పటి నుంచో ఉంది కదా. ఆ భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టి అడుగుతున్నా, దేవుడు ఎప్పుడైనా మాట తప్పాడా అని అంటాడు. నేనంటే ఈ మధ్య పుట్టానులే, నా వయసు అంటే తొందరగా అయిపోతుంది. అయితే ఈ భూమి ఆకాశం కొన్ని లక్షల కోట్ల మందిని చూసింది, ఎవరి విషయంలోనైనా దేవుడు అపనమ్మకంగా ప్రవర్తించాడా అని అంటాడు. ఎంత బాగా అర్థం చేసుకున్నాడు కదా దేవుడిని. దేవుడు మాట తప్పుడు, దేవుడు అపనమ్మకస్తుడు కాదు. తప్పుంటే మన వైపు ఉండాలి, ఆయన వైపు ఉండనేరదు. కాదేశికి వచ్చారు, నీళ్ళు లేవు, దేవుణ్ణి అడగాలి. ఎంతవరకు అడగాలి? చచ్చిపోయేంత వరకు అడుగు. ఎటు చచ్చిపోతావు కదా, చనిపోయేంత వరకు అడుగు. ఆయన నమ్మకస్తుడో కాదో నిరూపించు. మొట్టమొదటిసారిగా ఆయన అపనమ్మకస్తుడు, నీళ్ళు ఇవ్వలేదు అని నిరూపించుద్దాం. ఇప్పటి వరకు ఆకాశం భూమే గుర్తించలే, ఆయన సహాయం చేయడు అని గుర్తించలే. మొట్టమొదటి నీవు నిరూపించు. నీళ్ళే కాదు, ఏ సమస్య వచ్చినా సరే మనం దేవుని సన్నిధికి ఆ సమస్యను తీసుకుని వెళ్ళినప్పుడు, ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన స్పందిస్తాడు. మన పాపంలో ఒప్పుకుంటూ మన సమస్య అక్కడ పెడితే స్పందిస్తాడు ఆయన. స్పందించకపోతే మొట్టమొదటిసారి చరిత్రను తిరగరాయి. ఓ ఆకాశమా, భూమి, మొట్టమొదటిసారి నా విషయంలో దేవుడు అపనమ్మకంగా ప్రవర్తించాడు చెప్పు. జరగదు అది. మనం అపనమ్మకస్తులు కావాలి, కానీ ఆయన అపనమ్మకస్తుడు కాడు ఎప్పటికీ. కాదేశికి వచ్చారు, నీళ్ళు లేవు. వెంటనే వాళ్ళు దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి మొర పెట్టకుండా, లేదా మోషే అహరోను దగ్గరికి వచ్చి, మోషే అహరోను నీళ్ళు లేవు, మాతో కలిసి ప్రార్థన చేయండి అంటే చాలా బాగుండేది. అలా అనలేదంట. వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఎలా పోగయ్యారంట? విరోధముగా గుంపుగా వచ్చారంట. ఎవరు వీళ్ళు? అప్పటికే పాత తరం గతించిపోయింది, కొత్త తరం వ్యక్తులు ఎందుకు వచ్చారంట? మోషే అహరోనుల మీదకి గొడవకు వచ్చారంట. ఈ కొత్త తరం వ్యక్తుల్ని కాస్త ఇక్కడ పెట్టి, ఇప్పుడు పాత తరం వ్యక్తులు ఏం చేశారు చరిత్రలో అన్నది ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇది కొత్త తరం. అయితే పాత తరం వ్యక్తులు ఇలాంటి సమస్య వారి మీదకి వచ్చినప్పుడు ఎలా స్పందించారు అన్నదాన్ని చూద్దాం. మరలా కొత్త తరంలోకి వద్దాం, ముందు పాత తరానికి వెళ్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుండి, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. షూరు అరణ్యం దాటి వచ్చేటప్పటికి నీళ్లు కనిపించాయి. నీళ్లున్నాయని పరుగున వెళ్ళి నీళ్లు తాగితే చేదుగా ఉన్నాయి, త్రాగడానికి పనికిరాలే. మారా అంటే చేదు అని, కాబట్టి చేదు అని పేరు పెట్టారు. మారా, నీళ్ళు ఉన్నాయి కాకపోతే చేదుగా ఉన్నాయి, త్రాగడానికి పనికిరావు. వెంటనే ఏం చేయాలి? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇటువైపుకు నడిపించిన వాడికి నీళ్ళు ఇవ్వడం పెద్ద విశేషమా? కాదు కదా. నీళ్ళున్నాయి, వాటిని తీయగా మార్చడం పెద్ద విశేషమా? కాదు కదా. కానీ వీళ్ళు ఎలా ప్రవర్తించారు అంటే, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా, ఎవరు వీళ్ళు? పాత తరం వ్యక్తులు, మిర్యాము తరం వ్యక్తులు. ప్రజలు మేమేమి త్రాగాలని మోషే మీద సనుగు కొనగా, సరే మీరేం త్రాగాలని అడుగుతున్నారు, మరి మోషే ఏం తాగాలి? ఆయన ఏమైనా బాటిల్లో తెచ్చుకున్నాడా? ఐగుప్తు నుంచి ఏమైనా బాటిల్లో తెచ్చుకున్నాడా? మోషే, అహరోను, మిర్యాములు, మిగిలినటువంటి నాయకులందరూ పెద్ద పెద్ద కంటైనర్లో తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు కదా. వీళ్ళకి ఎలా దప్పికైందో వాళ్ళు కూడా దప్పిక అవుతుంది కదా. మేమేం తాగాలి, మరి మోషే ఏం తాగాలి? అదంతా మాకు వద్దండి, మేమేం తాగాలో చెప్పండి. సమస్య అందరికీ సమస్యే. ఇక్కడ నిలవబడి బోధిస్తున్న నేను మనిషినే, కూర్చొని వింటున్న మీరు మనుషులే. మరి ఎంతసేపు నేనే లేదు దేవుని నమ్మండి, దేవుడు సాయం చేస్తాడని నేను ఎందుకు చెప్తున్నాను? నేను ఆయన రుచించాను, ఆయన అర్థం చేసుకున్నాను, ఆయన అనుభవిస్తున్నాను. మీరు రుచించలే, ఆయన లోతుగా అర్థం చేసుకోలే. కాబట్టి పైన ఉన్నారు కాబట్టి తొట్టుపడుతున్నారు. అందుకని నేను చెప్తున్నా, ఇద్దరు మనుషులమే. మీకు ఎలా సమస్య వస్తుందో నాకు కూడా అలాగే సమస్య వస్తుంది కదా.
మోషే మేమేం తాగాలి? ఒకవేళ నేను ఉంటే మరి మోషే ఏం తాగుతాడు? ఆయన మనిషి కదా, ఆయన దప్పిక కావా? అహరోన్ ఏం తాగుతాడు అని సనగడం ప్రారంభించారంట. ఎవరు వీళ్ళు? పాతతరం వ్యక్తులు. అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. అదేంటి? మోషే ఏమనాలి? మరి నేనేం తాగాలి అని మోషే తిరిగి ప్రశ్నించాలి కదా కదా. కానీ మోషే ఏం చేస్తున్నాడంట? అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. ఏంటి, మోషేనే మొర్ర పెట్టాలన్నా? వీళ్ళు మొర్ర పెట్టకూడదా? వీళ్ళు మొర్ర పెడితే దేవుడు వింటాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటాడు కీర్తనకారుడు. మన దేవుడికున్న పేరేంటి? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరు చేస్తే? పాస్టర్ చేస్తేనేనా? ఎవరు చేసినా, ఎక్కడ చేసినా మన ప్రార్థన వింటాడు ఆయన. రుచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవునితో ప్రార్థన చేసి చూడండి. దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు ఆ అనుభూతిని అనుభవించి చూడండి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. మన దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు, ఆపద మొక్కులు వాడు కాదు. ప్రార్థన ఆలకించేవాడు ఆయన. మోషే యెహోవాకు మొరపెట్టాడు. అదే పని ఇశ్రాయేలీయులు ఎందుకు చేయలేదు? అదేంటో మరి నాకు అర్థం కాదు. ఏదైనా సమస్య వస్తే గొనిగేదానికి వచ్చిన ఆసక్తి, సనిగేదానికి వచ్చిన ఆసక్తి, అపార్థం చేసుకునేదానికి వచ్చిన ఆసక్తి, దేవుడి మీద కోపగించుకునేదానికి వచ్చిన ఆసక్తి, ప్రార్థన చేయడానికి రాదు. చూసావా? ఏం ప్రార్థనలే, ఎంతసేపు ప్రార్థనలే. మరి ఇంకేం పని ఉంది? సమస్య తీరేంతవరకు ప్రార్థన చేయి. రోజుకు 200 సార్లు ప్రార్థన చేయి. ఇబ్బంది ఏంటి? ఇంకేం పని ఉంది? సమస్యను నా మీదకి తీసుకొని నేను ఎంతసేపు వెనక్కి ముందుకి ఆలోచించినా తీరదో. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. మీలో ఎవడు చింతించుట వలన, మనం అదే కదా చేస్తాం. ఎంతసేపు ఆలోచిస్తే అంత నాశనం. షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, అల్సర్ పెరుగుతుంది, మెంటల్ వస్తుంది కదా. ఆలోచన నీ మీదనే వేసుకోకు. ఆయన మీ నిమిత్తం చింతించుతున్నాడు కనుక మీ భారము ఆయన మీద వేయండి. ఆయన మీ నిమిత్తం చింతించుతున్నాడు కనుక మీ భారము ఆయన మీద వేయండి. కాబట్టి మోషే ఇక్కడ యెహోవాకు మొరపెట్టాడంట. ఇదే పని ఇశ్రాయేలు ఎందుకు చేయలేదు? కాబట్టి మనకేదైనా సమస్య వస్తే సమస్య తీరేంత వరకు లేదా మనం పోయేంత వరకు ప్రభువుని మొరపెడదాం, ప్రభువుని అడుగుదాం. మంచి పని. ఏంటి మోషేనే చేయాలన్నా? మనం ప్రార్థన చేయకూడదా? వీళ్ళు కనుక ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి దేవుడు నీళ్ళు ఇవ్వడా? ఇస్తాడు. ఎంత బాగుండేదో కదా. మనకు అవన్నీ వద్దు అన్న. ఎవరు ప్రార్థన చేస్తే ఉండదు, మీరు ప్రార్థన చేయండి అన్న. కాదు, నీకు దేవునికి సంబంధం కావాలి. నేను ప్రార్థన చేస్తే నీకు జరిగిందనుకో, నాకు దేవుడికి మధ్య సంబంధం ఉంటుంది తప్ప నీకేం ఉండదు. అదే నీవు ప్రార్థన చేస్తావనుకో, 100 సార్లు ప్రార్థన చేస్తే 100 సార్లు ప్రార్థన వినబడలేదనుకో, అయినా సరే మోకరించడం అంటే ఏంటో, దేవునితో మాట్లాడడం అంటే ఏంటో, దేవుని గోజాడడం అంటే ఏంటో, ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటో, విసుకోకుండా ప్రార్థన చేయడం అంటే ఏంటో నీకు ఒక అనుభవం వస్తుంది. ఆయనతో మాట్లాడే అనుభవం వస్తుంది. ఇంకా ఎలా ఆయన్ను గోజాడాలో తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మధ్య క్రైస్తవ సమాజంలో ఒక దరిద్రపు గుట్టు సంప్రదాయం వచ్చింది. అదేంటో తెలుసా? మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. ఏమంత ఖాళీగా ఉన్నారా? అంత ఖాళీగా ఉన్నారా? మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. చేస్తారనుకుంటున్నారా? ఆ ప్రార్థన అవసరతలు ఇంకొకరికి ఇస్తారు, వీళ్ళు నిద్రపోతారు. కానుకలు మాత్రం వీళ్ళకి వస్తాయి. వాళ్ళకి మాత్రం తీరిక లేకుండా చేసిందే చేసి ప్రార్థనకి అర్థాన్ని కోల్పోతున్నారు. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఆ పదప్రయోగం చూస్తున్నారా? మోషే మొరపెట్టగానే దేవుడు ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళలో వేయగానే నీళ్ళు ఎలా మారాయంట? మధురములాయను. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. మనం రూతు గ్రంథం చదివినప్పుడు నయోమి మోయాబు దేశం నుంచి తిరిగి వస్తుంది. నయోమి బాగున్నావా అంటే ఎందుకయ్యా నయోమి అంటారు?
నన్ను మారా అని పిలవండి. ఏమైందమ్మా అంటే, వెళ్ళేటప్పుడు భర్తని 2 కొడుకులు వెంట పెట్టుకొని వెళ్ళానా, అక్కడ వెళ్ళిన తర్వాత భర్త పోయాడు, 2 కొడుకులు పోయారు. ఇంకా నయమే ఎక్కడ, ఇంకా మధురం ఎక్కడ, అంతా చేదే. మారా అని పిలవండి అని అంటది కదా. ఎప్పుడైతే ఆ నీళ్ళలో ఒక చెట్టును నరికి వేశాడు మోషే, ఆ నీళ్లు మధురములాయను. ఇశ్రాయేలీలు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలుకు దేవుడు ఆ చెట్టును చూపించి ఉండేవాడు కాడా? ఎందుకో మరి దేవుణ్ణి ప్రార్థన చేసి సమాధానం పొందుకోవాల్సినటువంటి దానిని ఇంకొకరి మీదకి నెట్టివేసి వీళ్ళు సనిగే వాళ్ళుగా, గొనిగే వాళ్ళుగా, నిరుత్సాహపడే వాళ్ళుగా, డిప్రెషన్లకు వెళ్ళే వాళ్ళుగా మారిపోతున్నారు. కాదు, మనం దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, ఎందుకు నీళ్లు చేదుగా ఉన్నాయంట? వారిని పరీక్షించి. ఎర్ర సముద్రాన్ని చీల్చేనే నన్నేమైనా అర్థం చేసుకున్నారా అని పరీక్షించి. మనుషుల మధ్య సంబంధం బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కొంచెం ఏదైనా తేడా వస్తే అప్పుడు నిజం బయటకు వచ్చేస్తుంది కదా. అక్కడ ఆయన వారిని పరీక్షించి, నీళ్ళు ఎందుకు చేదుగా ఉన్నాయి, 3 రోజులు నీళ్ళు ఎందుకు లేవు, 4వ రోజు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ చేదుగా ఎందుకు ఉన్నాయంటే పరీక్షించి. ఎర్ర సముద్రం దగ్గర పాట పాడారు. ఏమైనా పాట పాడారు? ఆ పాటను గుర్తుంటాం. ఎంత అద్భుతమైన పాట అంటే 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అంటే, దేవుళ్ళలో నీ వంటి వాడు ఎవడు అంటే దేవుళ్ళు ఉన్నారని కాదు. ఐగుప్తు దేవుళ్ళు కానీ మిగిలినటువంటి దేవుళ్ళు పెట్టుకున్నారే, అలాంటి వాళ్ళందరూ పేరుకు దేవుళ్ళే కానీ నీ వంటి దేవుడు ఉన్నాడా? వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు అని పాట పాడారు. ఒక చరణమే ఇది, చాలా చరణాలు ఉన్నాయి. మంచి పాట, పెద్ద పాట, అద్భుతంగా పాడారు. మరి ఆ పాట నిజమో కాదో తెలియాలంటే ఏం చేయాలి? శూర్ అరణ్యంలో 3 రోజులు నడిపించాడు. మారాకు వచ్చిన తర్వాత చేదుగా చేశాడు నీళ్ళని. అప్పుడు సాంగ్ కాస్త సనుగుడైంది. ఎర్ర సముద్రం చీలినప్పుడు పాట పాడారు కదా, ఆ పాట ఇక్కడ సనుగుడు. 3 రోజుల క్రితం సాంగు, 4వ రోజు సనుగుడు. యెహోవా వారిని పరీక్షించి. మనం కూడా అన్నీ బాగున్నప్పుడు చాలా పాటలు పాడతాం, చాలా గట్టి గట్టిగా మాట్లాడతాం. ఏదైనా వైపు తప్పినప్పుడే సనుగుళ్ళు వస్తాయి. ఇది పాత తరం సనిగింది మారా దగ్గర. 17వ అధ్యాయం నిర్గమకాండ 1వ వచనం నుంచి, తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణం అయిపోయి రెఫీదీములో దిగిరి. రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారంట. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున, రెఫీదీములో ఏమి లేవంట? నీళ్లు లేవంట. మారాలో ఏమైనా పాఠాన్ని నేర్చుకుని ఉంటే ఇక్కడ నీళ్ళు లేవు రెఫీదీములో. మరలా ఏం చేయాలి వీళ్ళు? ఇక్కడ మోషేని అడగడం ఏంటి? మనమే అడుగుతా దేవుణ్ణి అనాలి కదా. చూడండి, మోషేతో వాదించుచు. మార్పు రాలేదా? అస్సలు మారలే కదా. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు. మోషే కూడా నీళ్ళు లేవు కదా, ఆయనతో వాదిస్తే ప్రయోజనం ఏంటి? మోషే దగ్గర నీళ్ళుండి వీళ్ళకే నీళ్ళు అయిపోతే అప్పుడు గొడవ చేయాలి. ఇద్దరికి నీళ్ళు లేవు, అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. కాదంట, మోషే మీద గొడవకి వెళ్ళారు. ఏమని వాదిస్తున్నారంట? మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా. మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో నేను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరి అనిరి. వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పశువుల్ని దప్పి చేత చంపడానికి మోషే తీసుకుని వచ్చాడంట. మరి మోషేకి నీళ్ళు ఉన్నాయి, అదేనా దాని అర్థం? 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు. మరలా మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురు అనెను. ఎంతగా వాదించారంటే రాళ్ళు తీసుకున్నారంట, చంపేస్తామే కాదు. ఏం చేస్తారంట? రాళ్ళతో కొట్టి చంపే దగ్గరకు వచ్చారు. ఎవరు వీళ్ళు? పాత తరం వ్యక్తులు. పాత తరం వ్యక్తులు మారాకు వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే సనిగారు, రెఫీదీముకి వస్తే నీళ్ళు లేనప్పుడు సనిగారు. ఇప్పుడు
సంఖ్యాకాండం 20వ అధ్యాయము మొదటి వచనానికి వస్తే, మొదటి నెల యందు ఇశ్రాయేళ్ల సర్వసమాజము, అంటే 40వ సంవత్సరం మొదటి నెల సర్వసమాజం సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులు దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడిను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనుకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, ఇదే కదా పాత వ్యక్తులు వాదించారు, మరలా వీళ్ళు కూడా వాదిస్తూ ఉన్నారు. అంటే తరాలు మారుతున్నాయి కానీ తనలో ఆలోచనలు మారటంలే. తరాలు మారిపోతున్నాయి, తలలో ఆలోచనలు మారటంలే. పాత తరంలో మిర్యాము సైతం పాతి పెట్టబడింది, కానీ ఆ లక్షణాలు, ఆ మాటలు, ఆ ఆలోచనలు, దేవుడి మీద సనిగేటువంటి, గొనిగేటువంటి, దేవుని ప్రజలతో వాదించేటువంటి, దేవుని వ్యతిరేకించేటువంటి లక్షణం అనేది చావటంలే. మనుషులు చస్తున్నారు కానీ వారి మనసుల్లో ఉన్న చెడు తలంపులు చావట్లే. తరం మారుతుంది, తలలో ఆలోచనలు మారటంలే. ఆ సమాజమునకు నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇదే పాత తరం వ్యక్తులు పదే పదే చేసింది. కొత్త తరం వ్యక్తులు కూడా ఇదే చేస్తున్నారు, మోషేకు వ్యతిరేకంగా పోగవుతూ ఉన్నారు. ఇది 40వ సంవత్సరం మొదటి నెల. ఒకవేళ దేవుడు ఇంకా 40 సంవత్సరాలు నడిపిస్తే ఏమవుతుంది? మీకు అర్థమవుతుందా? ఒకవేళ దేవుడు ఇంకా 40 సంవత్సరాలు పొడిగిస్తే అప్పుడు ఇక్కడ సనిగిన వారు ఉన్నారే, వీళ్ళు మరణించి పాతి పెట్టబడతారు. కొత్త తరం వస్తుందా? వాళ్ళు ఏం చేస్తారు? మరలా ఏదో ప్రదేశానికి వస్తారు. మోషే లేకపోతే యెహోషువతో, యెహోషువ మాకు నీళ్ళు ఎక్కడా అంటారనరా? ఖచ్చితంగా అంటారు. ఒకవేళ దేవుడు 120 సంవత్సరాలు పొడిగిస్తే అప్పుడు యెహోషువ కూడా చనిపోయి ఉంటాడు. యెహోషువ తర్వాత ఎవరో వచ్చి ఉంటారు, సమూయేలు అనుకోండి ఉదాహరణకి. సమూయేలు మాకు నీళ్ళు ఎక్కడా అంటే మారరా? మార్పు రాదా? తరాలు గతించిపోతున్నాయి, ఆలోచనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ఆలోచన? మంచి ఆలోచనలా? మోషేలాగా మొర్రపెట్టే ఆలోచనలు కాదంట. పాత తరం నశించిపోయిన వ్యక్తులాగా వాదించే లక్షణం కొనసాగుతూనే ఉంది తప్ప మొర్రపెట్టేటువంటి మోషే ఆత్మ లేదు. ఎందుకు అనంటే ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. ఆయన అంటే దేవుడు వారందరి హృదయాల్ని ఏకరీతిగా నిర్మించినవాడు. హృదయం అంటే మనస్సు, మన ఆలోచన విధానం కదా. మనందరి హృదయాలు ఎలాంటివంట? ఏకరీతి, ఒక్కటే. నేను ఒకలాగున్నాను, మీరు ఒకలాగున్నారు. నా ముక్కు ఒకలాగుంటే మీ ముక్కు ఒకలాగుంది, నా ముఖం ఒకలాగుంటే మీ ముఖం ఒకలాగా ఉంది. నేను ఒక ఎత్తుంటే మీరు ఒక ఎత్తుంటారు కదా. చూడ్డానికి మన ఇద్దరం వేరువేరుగా ఉన్నాం కదా. ఇలా ప్రపంచమంతా తిరిగితే అందరూ వేరువేరుగానే ఉంటాం, తేడాలు ఉంటాయి. కానీ లోపల హృదయం మాత్రం మీది ఒకటే, నాది ఒకటే, అంతే. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు అంటే దేశాలు మారచ్చు, ఖండాలు మారచ్చు, ప్రాంతాలు మారచ్చు, భాషలు మారచ్చు, పద్ధతులు మారచ్చు, సంస్కృతులు మారచ్చు, సంప్రదాయాలు మారచ్చు, ఆహారపు అలవాట్లు మారచ్చు, బట్టలు మారచ్చు. కానీ బుద్ధి ఒక్కటే, హృదయం ఒక్కటే. ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళామనుకో, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, అందమైన రోడ్లు ఉంటాయి, చూడదగినటువంటి ప్రదేశాలు ఉంటాయి. కానీ అంతరంగంలో మనసు మాత్రం ఒక్కటే. ఆయన వారి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. బుద్ధి ఒక్కటే. నీకు సంబంధించిన పాపం నువ్వు చేస్తావు, నాకు సంబంధించిన పాపాన్ని నేను చేస్తాను. అంతరంగంలో ఆలోచన ఒకటే అందరిది. ఎంత భయానకమైన మాట కదా ఇది. అందుకనే రోమాపత్రికలో పౌలు అంటాడు, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. ఏమైంది? ఒక్కడైనా ఉండాలి కదా. ఇన్ని కోట్ల మందిలో కనీసం ఒక్కడైనా నీతిమంతుడు ఉండాలా వద్దా? కానీ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడంటే అందరి హృదయం ఒక్కటే. కాకపోతే కొంతమందికి అవకాశాలు వెంటనే వస్తాయి, వాళ్ళు చెడ్డగా కనిపిస్తారు అందరికీ. కొంతమందికి అవకాశాలు రావు, మంచిగా మిగిలిపోతారు. మీకు అర్థమైందా? కొంతమందికి అవకాశాలు వెంటనే వస్తాయి కాబట్టి చెడుతనం బయటపడుతుంది. కొంతమందికి అవకాశాలు రావు, మంచి వాళ్ళుగా మిగిలిపోతారు. ఇప్పుడు నేను సంతకం పెడితే 10 కోట్ల రూపాయలు ఎవడైనా ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి నేను లంచమే తీసుకున్నా జీవితంలో. ఎందుకని? నా సంతకానికి విలువ లేదు. కానీ ఒక ఆఫీసర్ సంతకం పెడితే 10 కోట్లు ఇస్తున్నారనుకో, వాడు పెట్టేస్తాడు, ఎవరికో ఒకరు దొరుకుతాడు, వాడు టీవీలో వస్తాడు, అమ్మో ఎంత దుర్మార్గుడు వీడు, అసలు ఎంత అవినీతిపరుడు,
రకరకాలు మాట్లాడుకుంటాం. మన పదవికి మన పెన్నుకి ఒక విలువ ఉంటే మనం సంతకం పెట్టేప్పుడు ₹1,00,00,000 వస్తే అప్పుడు మనమేంటో ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి అవకాశం రాక కొంతమంది ఏం చేస్తారు, మంచి వాళ్ళుగా మిగిలిపోతారు. అవకాశం వెంటనే వచ్చి తొందరగా బయటపడతారు. మొత్తంగా అందరము ఒకే ఆలోచన విధానంలో ఉన్నాం. ఆస్కార్ వైల్డ్ అని ఒక మాట చెప్తాడు. ఈ ప్రపంచమంతా అంటే మనుషులందరూ మానవ జాతి గట్టర్లో గలీజ్ తింటున్నటువంటి పందులు అంటాడు ఆయన. ఏంటంట గట్టర్ అంటే తెలుసా? మురికి, డ్రైనేజ్ ఉంటుంది, నల్లగా ఉంటుంది చూసారు నీళ్ళు. ఆ నీళ్ళలో గలీజ్ తింటున్నటువంటి పందులు మానవ జాతి అంటాడు. అని వెంటనే ఏమంటారు తెలుసా? అయితే అక్కడక్కడ కొన్ని పందులు ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నాయి అంటాడు. మానవ జాతి అంతా గట్టర్లో ఉన్న పందులు అంటే గలీజ్ తింటున్నారు. అందరం గలీజ్ కాలమే, గలీజ్ తింటున్నాం. అయితే అక్కడక్కడ కొన్ని పందులు ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నాయి. అక్కడికి వెళ్తాయా? వెళ్ళవు. కానీ ఎంతసేపు గట్టర్నే కాకుండా గలీజ్నే కాకుండా అలా ఆకాశం వైపు చూసి అక్కడికి వెళ్తే ఎంత బాగుండు అని ఆలోచిస్తున్నాయి కొన్ని పందులు. మనం అవే ప్రతి ఆదివారం చర్చికి వచ్చి ప్రభువా పాపిని, ప్రభువా దోషిని, ప్రభువా ఈ వారం అంతట్లో గలీజ్ తిన్నాను నాయన, గట్టర్లో బ్రతికాను నాయన, అక్కడికి రావాలని ఉంది, నాకు అవకాశం ఇస్తావా అని పైకి చూస్తున్నాం. బయట వాళ్ళకంటే మనలో మంచితనం ఏమీ లేదు. అయితే మనలో మంచితనం లేదని ఒప్పుకోవడానికి వచ్చాం ఇక్కడికి. తేడా అర్థమైందా? బయట వాళ్ళకి మనకి తేడా లేదు. ఆయన వారి హృదయంలోని ఏకరీతిగా కలుగు చేసిన వాడు. బయట వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనం కూడా అలాగే ఆలోచిస్తాం, వాళ్ళు ఎలా చూస్తారో మనం కూడా అలాగే చూస్తాం. అయితే వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకుంటాం. ప్రభువా నేను పాపిని. కొన్ని పందులు ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నాయి, మిగతా పందులు ఎప్పుడు గట్టర్నే చూస్తున్నాయి, గలీజ్నే చూస్తున్నాయి. ఎంత బాగా వర్ణించాడు కదా, అద్భుతంగా ఉంది కదా. ఆయన వారి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. అంటే ప్రాంతాలు మారితే బిల్డింగ్లు మారచ్చు, దృశ్యాలు మారచ్చు, ఫెసిలిటీస్ మారచ్చు, భాష మారచ్చు, సంస్కృతి మారచ్చు, సంప్రదాయాలు మారచ్చు, కట్టుబాట్లు మారచ్చు, వస్త్రధారణ మారచ్చు, ఆహారపు అలవాట్లు మారచ్చు. కానీ ఇది అందరికీ ఒక్కటే. ఇది అందరికీ ఒక్కటే. ఏ చదువు సంధ్య లేనటువంటి అనాగరికులు కూడా దొంగతనం చేస్తున్నారు, మనం కూడా దొంగతనం చేస్తాం. వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారు, మనం కూడా అబద్ధం చెప్తాం. వాళ్ళు కూడా వ్యభిచారం చేస్తున్నారు, మనం కూడా వ్యభిచారం చేస్తున్నాం. వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మనం కూడా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం కదా. వాళ్ళకి దేవుడి మాట మీద గౌరవం లేదు, మనకు దేవుడి మాట మీద గౌరవం లేదు. అందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించబడ్డాయి. 40 సంవత్సరాల క్రితం మారాలో సనిగినటువంటి తరం, రెఫీదీములో వాదించినటువంటి తరం, 40 సంవత్సరాల తర్వాత కాదేశులో మరలా వాదిస్తున్నటువంటి కొత్త తరం. తరాలు మారుతున్నాయి, తనలో ఆలోచనలు మారటం వల్ల. ఎంతటి భయానకమైన విషయం కదా ఇది, ఎంతటి భయానకమైన విషయం. మన అంతరంగాన్ని మనం తొంగి చూస్తున్నప్పుడు మనలో మార్పు లేదు, మనలో మార్పు రాదు అన్నప్పుడు ఎంత నిరుత్సాహం కదా. ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలీలతో గొడవ చేస్తున్నాడు. ఏమని గొడవ చేస్తున్నాడు అంటే 43వ అధ్యాయం యెషయా గ్రంథము 26వ వచనం చూడండి. నాకు జ్ఞాపకం చేయము అంటే దేవుడు అడుగుతున్నాడు యెషయా ద్వారా, నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతుము. వాదన అంటే వాదించుకుందాం మన ఇద్దరమే. ఓ ఇశ్రాయేలులారా మీరు నాతో వాదించండి, నేను మీతో వాదిస్తా. దేని మీద వాదించాలి అంటే, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు. నువ్వు ఎలా నీతిమంతుడువో చెప్పు నాకు. ఓ ఇశ్రాయేలు వంశమా, నువ్వు ఎలా నీతిమంతురాలువో, ఎలా నీతిమంతుడువో నాకు చెప్పు, వాదించు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అదేంటి ప్రభువా, మేము అబ్రహాం సంతానం కదా, అబ్రహాం నీతిమంతుడు కదా, మాకు ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది కదా, మోషే నీతిమంతుడు కదా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు చూడు, నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. దేవుడు అంటున్నాడు నీ మూలపితరులు పాపం చేసిన వాళ్ళే. ఆదాం మొదలుకొని, అబ్రహాం మొదలుకొని, దావీదు మొదలుకొని ఎంతమంది మూలపితరులు ఉంటే అంతమంది పాపం చేశారు. నీ మూలపితరులు పాపం చేసిన వాళ్ళే. ఆదాం పాపం చేయలేదా? ఆ పండు తినొద్దు అంటే తినే తీరాడు, మరణం తెచ్చుకున్నాడు. అబ్రహాం పాపం చేయలేదా? అబ్రహాము నేను నీకు పిల్లల్ని ఇస్తా అంటే వయసు అయిపోతుంది, శారాకు పిల్లలు కలిగేట్లేరు కాబట్టి హాగరును పెళ్లి చేస్తున్నాడు.
దేవుడు తర్వాత వచ్చాడు, ఏంటి అబ్రహాము, హాగరు నేను పెళ్లి చేసుకొని చెప్పాను, ఎందుకు శారా మాట విన్నావు? నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే. మోషే పాపం చేశాడు ఈ మెరీబా దగ్గర. ఆ బండతో మాట్లాడంటే ఆ బండను కొట్టాడు వెళ్ళి, ద్రోహులారా వినండి అని. నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే, నీ మూలపితరులు పాపం చేసిన వాళ్ళే, ఇక నువ్వు పాపం చేయవా? తల్లి ఎలాంటిదో బిడ్డ అలాంటిది అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. తల్లి ఎలాంటిదో బిడ్డ అలాంటిది అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త. అంతేనా? ఇప్పుడు నాకే బుద్ధులు వచ్చుంటాయి? మా నాన్న బుద్ధులు, మా అమ్మ బుద్ధులు. కొత్తగా ఏమైనా వచ్చుంటాయా? కదా, ఎక్కువ మాట్లాడితే వాళ్ళిద్దరికంటే ఎక్కువ చేస్తాను ఇప్పుడు నేను, ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి. తల్లి ఎలాంటిదో బిడ్డ అలాంటిదే. సామెత ఉంది కదా, గేదె చేలో మేస్తే దూడ గట్టును వేస్తుందా అని. నీ మూలపితరులు పాపం చేసిన వాళ్ళే, నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే. అంటే నీ చరిత్రను చూసుకున్నప్పుడు మంచి అనేది లేదు. ఇశ్రాయేలు మంచి అనేది లేదు. వారందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించబడ్డాయి. పాత తరం వ్యక్తులు ఎలా సనిగారో గొనిగారో కొత్త తరం వ్యక్తులు కూడా అలాగే సనుగుతున్నారు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 4వ వచనం చూడు. నీవు మూర్ఖుడువనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి. 3 విషయాలు చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, నంబర్ 1 నీవు మూర్ఖుడివి, నంబర్ 2 నీ మెడ ఇనుప నరము, నంబర్ 3 నీ నుదురు ఇత్తడిది. ఇశ్రాయేలు ఎలాంటిదంట? మూర్ఖుడివి. 2 నీ మెడ ఇనుప నరం, తిరగవు నేను పిలిచినప్పుడు, వెనక్కు చూడవు, నీ నుదురు ఇత్తడిది, నేను చెబితే లోపలికి వెళ్ళవు. 8వ వచనం, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటువని నాకు తెలియను. ఎప్పటి నుంచి అంటే ఇది? నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటువని నాకు తెలుసు. నీవు పుట్టినప్పటి నుంచి అపనమ్మకస్తుడివి, తిరుగుబాటు చేసేవాడివి అని పిలిపించుకున్నావని నాకు తెలుసు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. అంతేనా? ఆ మోసగాడి కడుపులోంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు జాతి, నీ మూలపితరుడు పేరే మోసగాడు, పేరే మోసగాడు. అలాంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి మీరు ఎలా ఉంటారు అది అంటున్నాడు చూడండి. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటువని నాకు తెలుసు. రెబ్కా గారి కడుపులో 2 ఉన్నారంట. ఎవరు వాళ్ళు? ఏశావు, యాకోబు. 2 పెనుగులాడుతున్నారు. ఆ ప్రసవం జరిగేటప్పుడు మొదట ఒకడు బయటకు వచ్చాడు ఎర్రగా, వాడి పేరు ఎదోము. ఏశావు ఎర్రగా ఉన్నాడు కాబట్టి. అయితే ఆ వ్యక్తి పూర్తిగా బయటకు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి మడిమును 2వ బిడ్డ పట్టుకో అన్నాడు, కాలుని. అలా కాలును పట్టుకొని 2వ వాడు బయటకు వచ్చాడు, కౌలు పిల్లలు. అంటే ఏంటంటే నేను వెళ్తా, ఎవడు ముందు వస్తే వాడు జ్యేష్ఠుడికి రెట్టింపు భాగం వస్తుంది ఆస్తులు. అంటే పిల్లలకి ఇదంతా తెలుసా అంటే పోలిక. అలా ఏశావు బయటకు వస్తే ఆ కాలు పట్టుకొని బయటకు వచ్చాడు. నువ్వు పుట్టుకే అన్న కాళ్ళు పట్టుకొని వెనకలాగే రకం నువ్వు, నాకు తెలిసి యాకోబు. అలాంటి నీ నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ఎలాంటి ఉన్నాయి అంటారు? వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కాళ్ళు పట్టుకొని లాగే రకమే కదా. అది మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుంటేవని నాకు తెలియను. అనిపించుకోవడం అంటే అర్థం ఏంటి? యాకోబు ఎక్కడ కనిపించినా సరే ఆ మంత్రసాని ఉంటుంది కదా, మంత్రసాని వెళ్ళిన తర్వాత ఇరుగు పొరుగు వారికి చెప్పదా రెబ్కాకి 2 పిల్లలు పుట్టారు? ఎంత విడ్డూరం అంటే మొదటి వాడి కాలు పట్టుకొని 2వ వాడు బయటకు వచ్చాడు. నేను ఎక్కడా చూడలేదు ఇలా. అమ్మో వీడు పెద్ద మోసగాళ్ళలాగా ఉన్నాడు, చిన్నోడిని అసలు నమ్మకూడదు. చెప్పుంటుందా? అందుకని యాకోబు అని పేరు పెట్టారు, మోసగాడు అని. ఇక యాకోబు ఎక్కడ కనిపించినా సరే వీడు తేడా. కాబట్టి నీవు అపనమ్మకస్తుడు అని అనిపించుకున్నావని నాకు తెలుసు. నీ మారు పేరు అది. ఎక్కడికి వెళితే అక్కడ అపనమ్మకస్తుడు, మోసగాడు. పుట్టుకలోనే కాళ్ళు పట్టుకొని వచ్చాడు అంటే, కాళ్ళు లాగే ప్రయత్నం చేశాడంటే పెద్దోడైతే ఎలా పెరుగుతాడో నాకు తెలుసు. యాకోబు, ఓ ఇశ్రాయేలు, నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే. ఎంతటి
భయానకమైన మాట ఇది. ఎందుకు అందరూ పాపం చేస్తున్నారు? ఏ నీతిమంతుడు లేడు. కారణం ఏంటంటే అందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించబడ్డాయి కాబట్టి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితేనే. దేవుడు ఎప్పుడు మాట్లాడాడంట? క్షేమకాలంలో మాట్లాడాడంట. కానీ నేను విననని నీ వంటివే, నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఎంత భయంకరంగా ఉంది కదా. ఓ ఇశ్రాయేలు, నేను నీ క్షేమకాలంలో మాట్లాడాను. ఇప్పుడంటే యుద్ధం వచ్చింది కానీ కేకలు వేస్తున్నా కానీ నీ క్షేమకాలంలో, యుద్ధం లేనటువంటి కాలంలో, క్షేమకాలంలో మాట్లాడాను. అయితే నేను విననని నీ వంటివి, వినను అన్నావు, అప్పుడు అన్నావు. పోనీ ఇప్పుడైనా వింటావా? నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీ వాడుక. ఇశ్రాయేలీల అలవాటు ఏంటంట? మనల్ని ఎవరైనా అడిగారనుకో, వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్ అంటే వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్ అంటాం. అసలు బుక్కే చదవు కానీ రీడింగ్ బుక్ అంటారు. వాచింగ్ టీవీ అనేది కరెక్టే, ప్లేయింగ్ గేమ్స్ అనేది కరెక్టే. రీడింగ్ బుక్స్ అంటే అంతకు మించిన జోక్ ఉండదు కదా. అయితే ఇశ్రాయేలీల హ్యాబిట్స్ లేవంట, హ్యాబిట్ ఉందంట. ఆ హ్యాబిట్ ఏంటంటే నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి వాడుక. వాళ్ళకైనా మనకు కూడానా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి కదా. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. మేలు చేయవాడెవడను లేడు, గ్రహించువాడెవడను లేడు. గ్రహించడం అంటే దేవుని మాట గ్రహించడం. మనకెవరికి దేవుడి మాట అంటే నచ్చదు. ఏమంటే కొన్ని పరిస్థితులు అడ్డం తిరిగి అలా మోకాల మీదకి వచ్చాం కానీ ఒరిజినల్గా దేవుడి మాట వినాలని మనకి ఎవరికి లేదు. ఏదో దెబ్బ తగిలింది, ఆ దెబ్బను మానుపుతాడని గతి లేక వచ్చాము ఇక్కడికి, అంతేగాని ఒకవేళ అన్నీ బాగుంటే అలా గాల్లో ఎగరం, గాల్లో తిరిగిలాడేవాళ్ళం మనం కదా. ఈ మాట ఎంత భయంకరంగా ఉందంటే మన హృదయాన్ని ఎంతగా ఆవిష్కరిస్తుందంటే ఇది. నీ క్షేమకాలముల్లో నీతో మాట్లాడితిని, కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటే. చూడండి, నా మాట వినకపోవటే కాదు, నా మాట వినకపోవటే అంటే అదే నీ అలవాటు, అదే నీ వాడుక. నీ బాల్యము నుండి నీకు వాడుక. చిన్నతనం నుండి నా మాట తప్ప అందరి మాట వింటావు. మనుషులు ఎంత మోసం చేసినా మరలా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తాం తప్ప దేవుని దగ్గరికి పొరపాటును కూడా రాము. అదేం అలవాటో. ఇశ్రాయేలు లక్షణమే కాదు ఇది, మనందరి లక్షణం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు మానవ హృదయాన్ని ఎలా వర్ణిస్తున్నాడు అంటే 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. మెరీబా దగ్గర ఏం జరిగింది? వాదన. మాకు నీళ్ళు లేవు, మేమేం త్రాగాలి, మేము మా పశువులు మా పిల్లలు ఏం తాగాలి, చచ్చిపోవాలని వాదం పెట్టుకున్నారు కదా. 6వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అప్పటి నుంచే వాదన మానవ జాతికి దేవునికి. ఏం చేశాడు? వారిని అందరినీ తుడిచిపెట్టేశాడు జలప్రలయంతో. తర్వాత ఏమైనా మారిందా? ఏ నోవహునైతే ఓడదేమని చెప్పాడో అదే నోవహు ద్రాక్ష తోట వేసి ద్రాక్షరసం తాగి మత్తుడై దిగంబరుడిగా పడిపోయాడంట. అంటే మరలా చరిత్ర పునరావృతమైంది. హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే నోవహు కూడా మనిషే కదా, ఆయన హృదయం కూడా అదే కదా. ఎంతటి భయానకమైనటువంటి విషయం ఇది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. నరమాతురులు అంటే నరులమే కదా. అంటే అర్థం ఏంటంటే ఆదామును దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. అయితే ఆదాము పాపం చేసిన తర్వాత కయ్యను కన్నాడు కదా, తన పోలికలు కన్నాడు. అంటే అవిధేయత. మీరు కేవలం నరమాతురులు అయిపోయారు. నా పోలిక లేదు మీలో, నా స్వభావం లేదు మీలో, నా లక్షణాలు లేవు మీలో. అన్నీ మీ నాన్న లక్షణాలు, ఆదాము లక్షణాలు. ఆదాము లక్షణం ఏంటి? ఆ పండు తినొద్దంటే ఆ పండు తినే తీరుతాం ప్రభువా. చచ్చిన పర్లే కదా, చనిపోయిన పర్లే, ఆ పండు తినే తీరుతాం. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. అందరి ఊహ చెడిపోయిందంట, ఆలోచన చెడిపోయిందంట. 8వ అధ్యాయం చూడండి. అంటే జలప్రలయం అయిపోయిన తర్వాత చూడండి, 8వ అధ్యాయము 21వ వచనం. అంటే ఆ ఓడలోంచి నోవహు బయటకు వచ్చిన తర్వాత దేవుడికి బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి మరలా భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది.
నరుల హృదయాలు ఎప్పటి నుంచి చెడ్డదంట? మధ్యలో చెడిపోలే మనం, మొదలే వేరే చెడిపోయింది. ఇక కొమ్మలు ఏమొస్తాయి, కాయలు ఏమొస్తాయి? వేరే చెడిపోయింది. హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, అంతే. మన ఊట చెడిపోయింది, ఊట చెడిపోయింది. ఏం చెప్తున్నాను అంటే, పాత తరం వ్యక్తులు మారా దగ్గర ఎలాగైతే నీళ్ళ కోసం సనిగారో, పాత తరం వ్యక్తులు రెఫీదీములో నీళ్ళ కోసం ఎలాగైతే వాదించారో, రాళ్ళు తీసుకున్నారో మోషేను కొట్టడానికి, 40 సంవత్సరాల తర్వాత కొత్త తరం వ్యక్తులు కాదేశులో మరలా మోషే అహరోనుకు విరోధంగా పోగై మాకు నీళ్ళు ఇవ్వండి అని సనుగుతున్నారు. తరాలు గతించిపోతున్నాయి, కానీ ఆలోచన మారటంలే, బుద్ధి మారటంలే. కారణం ఏంటంటే అందరి హృదయాలు ఏకరీతిగా చేయబడ్డాయి. కాబట్టి మానవుడు ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, ఎలా ఉన్నా ఆలోచన అదే, చెడిపోయినటువంటి ఆలోచన, అంతరంగం చెడిపోయింది. మన అంతరంగంలోనికి మనం తొంగి చూస్తున్నప్పుడు, మన హృదయాన్ని నిజంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, సంఖ్యాకాండాన్ని కానీ ఇశ్రాయేలు చరిత్రను కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు మనం స్పష్టంగా కనిపిస్తాం. సంఖ్యాకాండాన్ని చదువుతున్నప్పుడు లేదా ఇశ్రాయేలు చరిత్రను చదువుతున్నప్పుడు మనకు మనం స్పష్టంగా కనిపిస్తాం. అద్దంలో ముఖానికి ముఖం ఎలా కనిపిస్తుందో అంత స్పష్టంగా కనబడుతుంది. ఏమంటే వారికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు చెడిపోయారు. మనం అక్కడ లేం కాబట్టి మంచోళ్ళుగా వాళ్ళ గురించి చదువుకుంటున్నాం. కానీ మనం కనుక ఇశ్రాయేలులో ఉండి ఉంటే అప్పట్లో మనం కూడా అదే జాతిలో ఉండి ఉండేవాళ్ళం. పదే పదే మోషే మీదకి వెళ్ళి, మోషే మాకు ఆహారం ఎక్కడ, మాకు నీళ్ళు ఎక్కడ, మాకు అదెక్కడ, ఇది ఎక్కడ అని సనిగే వాళ్ళంగా, వాదించే వాళ్ళంగానే ఉండి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇశ్రాయేలీలను చేసిన దేవుడే మనల్ని చేశాడు. మానవ జాతి అంతా ఆయన చేతి పనే కదా, అందరం ఆదాము నుంచే వచ్చాం కదా. కాబట్టి మనందరి హృదయం ఒకటే. మన అంతరంగాన్ని మనం తొంగి చూసుకున్నప్పుడు మనకు మంచితనం అంటే ఏది కనిపించదు, నిరుత్సాహపడతాం. మనలోనికి మనం తొంగి చూసుకుని మనల్ని మనం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి అలా వెళ్తున్నాం. కానీ నిజంగా మనం నిదానించి చూసుకున్నప్పుడు ఎంత చెడిపోయిన వాళ్ళమో, మన అంతరంగం ఎంత చెడిపోయిందో. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు అంటాడు ఇర్మియా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు అని అంటాడు. మానవ హృదయాన్ని మనం నిదానించి అర్థం చేసుకున్నప్పుడు నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్ అవుతాం. ఈ ఇశ్రాయేలుల ప్రతి అవిధేయతలో మనల్ని మనం చూస్తుంటాం. ప్రభువా, నేను కూడా ఇలాంటి వాడినే. మారాలు అద్భుతం చేశాడు, ఏమీ నేర్చుకోలే. రెఫీదీములు అద్భుతం చేశాడు, ఏమీ నేర్చుకోలే. మరలా కాదేశులో అదే వాదన. నా జీవితంలో గతంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, నీ జీవితంలో దేవుడు ఎన్ని సందర్భాల్లో అద్భుతాలు చేశాడు కదా. మైకులో చెప్పడం కాదు, సాక్ష్యాలు జీవితంలో అన్వయించుకోవడం. అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు ఆయన. మరి గతంలో అద్భుతాలు చేస్తున్న దేవుడు ఇప్పుడు ఎందుకు చేయటం లేదు? మార్పు ఆయనలో వచ్చిందా, మార్పు మనలో వచ్చిందా? పాత తరం వ్యక్తులు ఎలాగైతే సనిగారో కొత్త తరం వ్యక్తులు కూడా అలాగే సనుగుతున్నారు. చరిత్ర మరలా పునరావృతమైంది 40 సంవత్సరాల తర్వాత. మిరియాము మరణించింది, పాతి పెట్టబడింది. మిరియాము తరమంతా మరణించింది. అయినా సరే కొత్త తరం వ్యక్తులు మరలా చరిత్రను పునరావృతం చేశారు. అప్పుడు పాత తరం చనిపోతే ఏంటి, చనిపోకపోతే ఏంటి? అప్పుడు పాత తరం చనిపోతే ఏంటి, చనిపోకపోతే ఏంటి? పాత తరం వ్యక్తులు ఏం చేస్తారో అవే కొత్త తరం వ్యక్తులు కూడా చేస్తే ఇక పాత తరం వ్యక్తులు చనిపోయారనేటువంటి ఆలోచన ఎందుకు మనకు? బ్రతికే ఉన్నారు కదా కొత్త తరం వ్యక్తుల్లో. ముఖాలు మారాయి తప్ప ఆలోచనలు మారలే, మనసు మారలే. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. ఏంటంట, మేము చనిపోయింటే ఎంత బాగుండు అంటున్నారు. మరైతే నీళ్ళ కోసం గొడవ ఎందుకు? చనిపోతారు కదా దప్పిక ఎక్కువై. మేము చనిపోయింటే ఎంత బాగుండు అంటున్నారు, మరి నీళ్ళు దొరకపోతే చచ్చిపోతారు, రెండు ఒకటే కదా. ఏం మాట్లాడుతున్నారు ఇంతకీ? మేము చనిపోయింటే ఎంత మేలు అన్నారు కదా, సరే ఇప్పుడు చచ్చిపోండి, నీళ్ళు లేవు కదా. ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారు అంటే, జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు. ఏంటి, యెహోవా ఎదుట చచ్చిపోయారా వీళ్ళు?
తెగులు చేత, యెహోవా శాపానికిలోనే చచ్చిపోయారు, యెహోవాకు విరోధంగా సనికి చచ్చిపోయారు. కానీ వాళ్ళు యెహోవా ఎదురు చచ్చిపోయారంట. మనం రాసుకుంటామే పాస్డ్ ఇంటూ గ్లోరీ, మహిమా ప్రవేశం అని. అలా మహిమా ప్రవేశం అంటే ఇది మహిమా ప్రవేశం కాదు, పాతాళ ప్రవేశం ఇది. యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అంటే అర్థం ఏంటంటే మా సహోదరులు దేవుని ఎదుట మరణించారు, మేము దప్పిక చేత మరణిస్తున్నాం. అంటే వీళ్ళు శాపగ్రస్తులంట, చచ్చిపోయిన వాళ్ళు అదృష్టవంతులంట. కాదు కాదు, ఇద్దరు శాపగ్రస్తులే. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి. ఏంటి మోషే తెచ్చాడా? మోషే తెచ్చాడా? వీళ్ళు కాదా మొరపెట్టింది, ప్రభువా ఈ వెట్టి చాకిరి చేయలేకపోతున్నాం, ఈ బానిస బ్రతుకులు బ్రతకలేకపోతున్నాం అని మొర్ర పెడితే ఆ మొర విన్న దేవుడు మోషేని పుట్టించి తీసుకొని వచ్చాడు. కాదంట, మోషేనే బలవంతంగా తెచ్చాడంట. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఎందుకు తెచ్చాడంట? ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాడంట, వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి కాదా, చనిపోవడానికి తీసుకొచ్చాడంట. ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితరే, ఈ కాని చోటికి. కాని చోట అది వాగ్దాన దేశానికి ప్రయాణం కాదా? అవిధేయత చూపించి వాగ్దాన దేశాన్ని కోల్పోయింది వీళ్ళు. ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితరే అని అడిగి ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు చూడండి. ఈ స్థలములో గింజలు లేవు. అంటే నీళ్ళు తాగితే సరిపోతుందా? గింజలు కావద్దా? 2వ వచనంలో నీళ్ళే. 5వ వచనం వచ్చేటప్పటికి ఈ స్థలంలో నీళ్ళు మాత్రమే కాదు, గింజలు కూడా గుర్తొస్తున్నాయి. గింజలు లేవు, అంజూరలు లేవు. చూసారా, ఇవన్నీ చావు కోరికలు అంటారు, చావు కోరికలు. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనేది. అంటే నీళ్ళు చివరి కోరిక నీళ్ళు అనేది. 2వ వచనంలో నీళ్ళు అన్నారు, కానీ పాపం నీళ్ళ కంటే ముందు చూడండి, గింజల కోసం బాధపడ్డారు, అంజూరు పండ్ల కోసం బాధపడ్డారు, ద్రాక్షల కోసం, దానిమ్మల కోసం. చివరికి నీళ్ళు కూడా లేవు. చావు కోరికలు అంటారు, చావు కోరికలు. పాత తరం వ్యక్తులు ఎలాగైతే కేకలు వేశారు, ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఇది పాత తరం వ్యక్తులు. వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరే. పాతర వ్యక్తులకు ఏం గుర్తొచ్చాయంట చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు ఎలా తిన్నారంట? కొనుక్కోలేదంట, ఉచితంగా తిన్నారంట. మరి ఇటుకలు ఎలా చేశారు? ఉచితంగా చేశారా? ఇటుకలు కూడా ఉచితంగానే చేశారు. చేపలు ఉచితంగానే తిన్నారు, ఇటుకలు ఉచితంగానే చేశారు, ఇటుకలు ఉచితంగానే కాల్చారు. పాపం డబ్బు తీసుకోలే, అంతా ఫ్రీ సర్వీస్ మనోళ్ళది. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు ఏం గుర్తొచ్చాయంట? కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. చాలా అసహ్యంగా ఉంది కదా, చాలా అసహ్యంగా ఉంది కదా. కీరకాయల కోసం, దోసకాయల కోసం, కూరాకులు, ఉల్లిపాయలు పాపం కళ్ళెదుట మెదులుతున్నాయి. ఈ అరణ్యంలో ఈ మన్నా కాక మరి ఏమీ లేదంట. అంటే మన్నా బోరు కొట్టేసింది పాపం పాత తరం వ్యక్తులకి. ఇప్పుడు కొత్త తరం వ్యక్తులు చూడు ఏం గుర్తు తెచ్చుకుంటున్నారు కొత్త తరం వ్యక్తులు. ఈ స్థలంలో గింజలు లేవు, అబ్బా, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళు లేవు. పాత తరం వ్యక్తులు వంట దగ్గర బాధపడ్డారు. వంట ఏది? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, వంట సామాగ్రి గుర్తొస్తే వీళ్ళకి పండ్లు గుర్తొచ్చాయి. వాళ్ళకి వెజిటేబుల్స్ అయితే వీళ్ళకి ఫ్రూట్స్ అనమాట. వీళ్ళు గింజలు లేవు. బహుశా ఇవేమో డ్రై ఫ్రూట్స్ ఏమో గింజలు అంటే అవేనా? డ్రై ఫ్రూట్స్. గింజలు లేవు నానబెట్టుకుని తినడానికి. తర్వాత అంజూరలు లేవు, తర్వాత ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు. ఇవన్నీ తినిన తర్వాత దప్పికవుతుంది కదా, కాబట్టి నీళ్ళు లేవు. అరే ఎంత బాధ వచ్చింది ఇశ్రాయేలుకి, ఎన్ని కష్టాలు కదా. ఇవన్నీ పోయే కష్టాలు, ఇవన్నీ ఇస్తాడు ఆయన అక్కడ తీసుకుని వస్తున్నాడు కదా. ఎక్కడికి? వాగ్దాన దేశాన్ని తీసుకుని వస్తున్నాడు కదా.
ఆ వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పినటువంటి ఆ వర్ణన ఏమని వర్ణించాడు అంటే, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎక్కడ తీసుకుని వస్తున్నాడంట? మంచి దేశం అంట. ఎలాంటి దేశం అంటే అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళ గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఓ ఇశ్రాయేలులారా, ఇది అరణ్యయాత్ర, ఇది ప్రయాణంలో నాకు బిర్యానీ ఎలా వస్తుందండి? ప్రయాణం వెళ్తున్నాను, బస్సు ఎక్కి కూర్చున్నాను, నాకు బిర్యానీ కావాలంటే ఎలా వస్తుంది? బిర్యానీ ఉండదు. ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అలా ప్రదేశం వచ్చేంత వరకు, మన గమ్యం వచ్చేంత వరకు అలా కాలం గడిపితే అక్కడ దిగిన తర్వాత ఉంటుంది బిర్యానీ కదా. లేదు నాకు బస్సులోనే కావాలంటే ఎలా ఉంటుందా? దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే మోషే ద్వారా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతాడు. ఎలాంటి దేశం అంటే అది నీటి వాగులు కలిగినటువంటి దేశం, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలు, అగాధ జలములు కలిగిన దేశం. అలా కాలుతో గిల్లితే నీళ్లు బొగ్గ ఊరుతుంది, అంత మంచి దేశం అది. లోయల్లో నుంచి, కొండల్లో నుంచి నీటి ఊటలు బయలుదేరుతాయి. సమృద్ధి అయిన నీరు ఉన్నప్పుడు సమృద్ధి అయిన పంట ఉంటుంది. ఏమని చెప్తున్నాడు ఆయన అంటే, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనె తేనె గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు అని చెప్పి తీసుకొని వస్తుంటే, అక్కడికి రాకుండానే వీళ్ళకి ఏం కావాలంట? గింజలు లేవు, అంజూరం లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అవన్నీ ఇస్తాననిగా చెప్తూ ఉన్నది ఆయన. అంత ఓపిక ఎక్కడిది? పాత తరం వ్యక్తులు ఎలాగైతే కూరాకుల కోసం, తెల్లగడ్డల కోసం, ఉల్లిపాయల కోసం, చేపల కోసం ఏడ్చారో, కొత్త తరం వ్యక్తులు కూడా గింజల కోసం, అంజూరుల కోసం, ద్రాక్షల కోసం, దానిమ్మల కోసం ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదా? మారాలో వీరి పితరులు సనుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు చిన్నపిల్లలుగా చూడలేదా దాన్ని? రెఫీదీములో వీరి పితరులు మోషే అహరోనుల మీదకి గొడవకు వెళ్ళినప్పుడు రాళ్ళు పట్టుకొని చిన్నపిల్లలుగా వీళ్ళు చూడలేదా? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. అయ్యారు ఇక్కడ. పాత్రం గతించిపోయింది, ముఖాలు మారాయి తప్ప మనసులు మారలే. అదే ఆలోచన విధానం. మాకు నీళ్ళు లేవు, నీళ్ళు లేకపోతే ప్రార్థన చేయండి. మోషే కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కదా. ఇది ఏం చెప్తుందంటే, తరాలు మారుతున్నాయి కానీ ఆలోచన మారటం లేదు. ఎందుకు అంటే హృదయం మారలేదు కాబట్టి. మానవ హృదయం ఏకరీతిగా నిర్మించబడింది కాబట్టి అందరం ఒకేలాగా ఆలోచిస్తున్నాం. మన అంతరంగాన్ని మనకు గుర్తుకు తెస్తుంది ఈ సందర్భం. మానవ హృదయం ఎంత కఠినమైందో గుర్తుకు తెస్తుంది. ఏది నేర్చుకోవటం లేదు ఇక్కడ మానవ జాతి, ఇశ్రాయేలు జాతి. చరిత్ర నుండి ఇశ్రాయేలు దేన్ని నేర్చుకోలే, మనం కూడా దేన్ని నేర్చుకో. మన లోపలికి మనం తొంగి చూసుకున్నప్పుడు, నిజంగా ఆలోచించినప్పుడు, పరీక్షించుకున్నప్పుడు ఎంతటి నిరుత్సాహం వస్తుందో, ప్రభువా ఎంతటి దౌర్భాగ్యులమే, ఎంతటి చెడిపోయినటువంటి హృదయం కలిగిన వారమని నిరుత్సాహం అనిపిస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను నిదానించి చూసినప్పుడు ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది. మరొక్కసారి మన లోపలికి మనం తొంగి చూసుకున్నప్పుడు, మనలో మార్పు లేనితనాన్ని మనం తొంగి చూసుకున్నప్పుడు నిరుత్సాహం అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను చూస్తామో ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇంత కఠినాత్మలమైన, ఇంత చెడిపోయిన వాళ్ళమైనా మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఇంతటి కఠినాత్మలమైన మన కోసం గుండెల్లో బలింపోటు పడిపించుకుని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ మీద నిదానించి చూసినప్పుడు ధైర్యం వస్తుంది. దీనిని అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా, ఎంత నిశ్చయతతో చెప్తున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఈ మాట చెప్పాలంటే ధైర్యం ఉండాలా వద్దా? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఆయన మనసులో పెట్టుకోవటంలే, డైరీలో రాసుకోవటంలే, బహిరంగంగా లేఖ రాసి పంపిస్తాడు రోమా క్రైస్తవులకి. ఓ రోమా క్రైస్తవులరా, నన్ను అపోస్తలుడైన పౌలు అనుకుంటున్నారు కదా, గొప్పని అనుకుంటున్నారు కదా. అయితే చెప్తాను వినండి, నా యందు మంచిదేమీ లేదు.
క్రైస్తవుడికి ఉండేటువంటి ఆ బ్యూటీ, ఆ అందం ఏంటంటే, ఆ సుగుణం ఏంటంటే, మన పాపాన్ని మనం ఒప్పుకుంటాం, కప్పుకోం. మిగిలినటువంటి ప్రపంచం మేము మంచోళ్ళమి అని కనబరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరంటారు? మేము మంచోళ్ళమి అనేటట్టుగా బట్టలు ఉంటాయి, మంచోళ్ళం అనేటట్టుగా ఆ వేషధారణ ఉంటుంది, చాలా మంచోళ్ళమి, అక్కడ ఉండండి. కానీ క్రైస్తవుని గుణం ఏంటంటే, సుగుణం ఏంటంటే, బైబిల్ మనకి ఏం నేర్పించిందంటే, నా యందు అనగా నా శరీరం యందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిని కాదు నేను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాను అంటే నేను మంచివాడిని కాదు. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో ఏం చెప్తున్నాడు అంటే నేను మంచివాడిని కాదు. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పడం ఏంటి? అసలు ఏమనుకుంటారని అనుకోలేదా? నేను మంచివాడిని కాదు. ఏమన్నాడు చూడండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయట నాకు కలుగుటలేదు. మేలైన చేయాలనుకుంటున్నా కానీ చేసే విషయంలో పూర్తి వ్యతిరేకంలోనే జరుగుతూ ఉంది. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఎకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? 2 ప్రశ్నలు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి! ఎందుకని? అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రానికి లోబడాలని ఉంది, కానీ ఏం చేస్తున్నాను? పాపమే చేస్తున్నాను. నాలో పాప నియమం ఉంది. ఎంత దౌర్భాగ్యుణ్ణి! ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించునని ప్రశ్న వేసి సమాధానం చెప్తాడు చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పాప మరణముల నియమము నుండి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ నన్ను విడిపించింది అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాదేశంలో నీళ్లు లేకపోతే ఇశ్రాయేలు సర్వ సమాజం సనిగింది, గొనిగింది, మోషేతో వాదించడానికి వచ్చింది. అంటే పాత తరం వ్యక్తులు మరణించారన్న పేరే కానీ వారి ఆలోచనలు అలాగే కొనసాగుతున్నాయి. ముఖాలు మారాయి కానీ ఆలోచన మాత్రం అదే. తరాలు మారాయి కానీ ఆలోచన మాత్రం అవే. బుద్ధులు అవే. తిరుగుబాటు స్వభావం వాళ్ళవే కాదు, ప్రపంచం అందరిది ఇదే స్వభావం. అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. మానవ హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడేవాడు. నిజంగా మన హృదయాన్ని మనం గ్రహించినప్పుడు మనలో ఏ మంచితనం మనకు కానరాదు, ఏ మంచితనం కానరాదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నాలో ఏ మంచి లేదని. మరి మనం అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను నిదానించి చూసినప్పుడు, ఆయన గుండెల్లో బల్లింపోటు పొడిపించుకున్న ఆ ప్రేమను నిదానించి చూసినప్పుడు ధైర్యం వస్తుంది. ప్రభువా, నేను మంచోడిని కాదు, ఈ మంచితనం లేని నా కోసం సిలువలో ప్రాణం పెట్టావు కదా, ఈ మంచితనం లేని నా కోసం సిలువలో ప్రాణం పెట్టావు, గుండెల్లో బల్లింపోటు తిన్నావు. అక్కడి నుంచి ధైర్యం వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరికి రాకపోతే ధైర్యం లేదు మానవుడికి, బిక్కు బిక్కుమంటూ చావాలి. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడో వాడు ధైర్యంగా చావచ్చు. ఎందుకంటే నేను మంచోడిని కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు. ఉచితమైన నీతి, ఉచితమైన రక్షణ, ఉచితమైన పరిశుద్ధత, ధైర్యం వస్తుంది. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో తరాలు మారినా సరే, కొత్త తరం వచ్చినా సరే అదే తిరుగుబాటు, అదే గొడవ, అదే పాప స్వభావం. అయితే కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువను నిదానించి చూసినప్పుడు ధైర్యం వస్తుంది. తండ్రి, ఇంతవరకు కాదేశంలో నీళ్ళ కోసం గొడవ చేసినటువంటి ఇశ్రాయేళ్ల కొత్త తరం వారి ఆలోచన విధానం, వారు ఎంత చెడిపోయారో, ఎంత కఠినాత్మలో తెలియజేస్తూ వచ్చినందుకై మీకు వందనాలు. తండ్రి, మా అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. ఆదాము నుంచి వచ్చిన మేమందరం చెడిపోయిన వాళ్ళమే, తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళమే. అయితే ఇశ్రాయేలుకు లేనటువంటి భాగ్యం, ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి ధైర్యం తెచ్చుకునేటువంటి భాగ్యం, పాపాత్ములైన మా కోసం గుండెల్లో బల్లింపోటు తిన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను రుచించేటువంటి భాగ్యం, ఆ ప్రేమను బట్టి, ఆ ప్రాణత్యాగాన్ని బట్టి నిశ్చేత భరోసాతో మీ సన్నిధికి వచ్చేటువంటి ఆ ధైర్యాన్ని మాకు ప్రసాదించినందుకే ఏమిచ్చినా రుణస్థులను ఒప్పుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి, మమ్మల్ని ప్రేమించే విధానాన్ని బట్టి,
ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.